ఈ చిన్న చేపల్ని మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే వీటిని బెత్తులు అంటారు. వర్షాలు పడేటప్పుడు అయితే ఎక్కువ వస్తుంటాయండి ఇవి. ఈ రోజైతే ఊరంతా అమ్ముడొచ్చినాయి. ఒక రూ. 50 బెత్తులు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. వీటితో అయితే పాతకాలం పద్ధతిలో ఎలా పులుసు పెట్టేవారో ఆ విధంగా పులుసు పెట్టి చూపిస్తాను. ముందైతే శుభ్రంగా క్లీన్ చేసుకున్న బెత్తులు అయితే ఒక దాక తీసుకుని అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత అందులో టేస్ట్కి సరిపడ ఉప్పు, కారం, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయ, టమాటా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత నూనె కూడా వేసుకుని టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు ఎంత పులుపు తింటారో దానికి తగ్గట్టు చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి. ఇదైతే మా అమ్మమ్మ ఎలా పెట్టిదో ఈ చిన్న చేపల పులుసు ఆ విధంగానే పెట్టి చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసేసుకుని నూనె అంతా పైకి తేలే వరకు ఒక 20 నిమిషాల పాటు మరగనివ్వాలండి. ఈ పులుసు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. మీలో ఎంతమందికి ఇది ఇష్టమో ఒక చిన్న లైక్ చేయండి. చూడండి నూనె అంతా పైకి తేలిపోయింది. ఇంకా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.